వెల్ మరి ముందుగా బిగ్ సిడీని లాంచ్ చేయవలసిందిగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని కోరుతున్నాము. బిఏ రాజు గారు నిర్మాత పిఆర్ఓ బిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా దోచే మార్కెట్ లో విడుదలవుతోంది. లిరిక్ రైటర్ కేకే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మొదలుంటుందా పోనీ మనతో ఆగేదా ఈ రెండు తెలియని వాడికి లోకంలోనే చూస్తుంటుందా. దమ్ముంటే దోచే దోచే దొరికిందా దోచే దోచే కలిసొచ్చే కాలం వస్తే నువ్వు ముందే దోచే దోచే కష్టానికి వెలకట్టాలి ఆడియో సిడీని లాంచ్ చేయవలసిందిగా నాగార్జున గారిని కోరుతున్నాము. ఫస్ట్ కాపీ కీరవాణి గారికి అందజేయవలసిందిగా నాగార్జున గారిని కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా దోచే ఆడియో మార్కెట్ లో విడుదలైంది. ఫస్ట్ కాపీ అందుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అడుగేసేదారి రమ్మంది పోరా నువ్వెవరో లేరా లోకమంతేరా దమ్ముంటే దోచే దోచే దొరికిందా దోచే దోచే కలిసొచ్చే కాలం వస్తే నువ్వు ముందే దోచే దోచే కష్టానికి వెలకట్టాలి వెలకడితే వెలుగుండాలి మరి ముందుగా చందు మొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ముందుగా కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. సన్నీ
నేను సన్నీ మ్యూజిక్ ఇచ్చిన స్వామిరారా సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశాను. అందులో సన్నీ వర్క్, డైరెక్టర్ పనితనం చాలా బాగా నచ్చినాయి. మంచి ఎంటర్టైనర్. ఆ తర్వాత ఉయ్యాల జంపాల పాటలు విన్నాను. రౌడీ ఫిలో ఈ మూడు ఆల్బమ్స్ అన్ని పాటలు నచ్చినాయి. పర్టికులర్గా ఒక్కొక్క పాట అయితే ఒక్కొక్క పాట ఎన్నిసార్లు విన్నాను నాకే లెక్కలేదు. స్వామిరారాలో నీలా అనే పాట, ఉయ్యాల జంపాల్లో ఉయ్యాలైనా జంపాలని అనే పాట, రౌడీ ఫిలోలో సీతాదేవి అనే పాట. ఈ మూడు పాటలు విని సన్నీకి మెసేజ్ పెట్టా. చాలా అద్భుతంగా నచ్చిన పాటలు, కీప్ ఇట్ అప్ అని చెప్పి. ఇందాక పోసాన్ గారు అన్నట్టు, పోసాన్ గారితో పాటే చాలామంది లే పీపుల్కి రాగాల గురించి వాటి గురించి తెలియదు. కానీ సన్నీకి అర్థమవుతుంది చెప్పేది. మేధావులు మాత్రమే చేసి ఒప్పించగలిగిన ప్రయోగం మేజర్ స్కేల్లో సాంగ్స్ చేయడం. మైనర్ స్కేల్లో ఎవరన్నా చేస్తారు. అంటే మైనర్ స్కేల్ ఏంటి, మేజర్ స్కేల్ అంటే మీకు ఎవరికి తెలియపోవచ్చు. బట్ సన్నీ, ఐ నో యువర్ సీక్రెట్. మేజర్ స్కేల్లో మేధావులు మాత్రమే చేయగలుగుతారు. అది చేయగలుగుతారంటే హ్యాట్స్ ఆఫ్. నాకు అలాగే నాగ చైతన్య ఏమాయ చేసే సినిమాలో ఈ హృదయం రెహమాన్ చేసింది, చాలా బాగా ఇష్టం. ఆ పాట స్థాయిలోనే సన్నీ పాట అని ఇష్టం. ఆల్ ది బెస్ట్ సన్నీ. అలాగే ఈ టీం అందరికీ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దామని నేను చూస్తున్నాను. ఎందుకంటే చాలా హాయిగా ఉంది, మంచి కామెడీ, చక్కగా ఎంజాయ్ చేయే విధంగా ఉంటుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్, మంచి ఫీలింగ్. సుధీర్ వర్మని కలిసినప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడో ఆల్మోస్ట్ 6 months బ్యాక్, అండ్ ఈ కథ విన్నప్పుడు, తర్వాత పోస్టర్స్ చూసినప్పుడు, తర్వాత ఈ సాంగ్ ట్రైలర్స్ చూసినప్పుడు యూట్యూబ్లో, ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్. అండ్ టుడే, ఇవాళ పొద్దున ప్రసాద్ గారు వచ్చారు సెట్కి, నా సెట్కి నన్ను ఇన్వైట్ చేయడానికి. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అంటే ఆయన వచ్చినగానే అందరూ సెట్లో లెగిసి ఆయన్ని పలకరించిన విధానం, ఆయన వచ్చినగానే అందరూ ఆయన్ని గట్టిగా వాటేసుకుని, ఆయన వాళ్ళని వాటేసుకుని, అందరూ ఆత్మీయుల్లాగా ఆయన్ని సెట్లోకి పిలిచారు, నేను ఒక్కడనే తప్ప. అండ్ సార్, ప్రసాద్ గారు ఒకసారి ఇటు రండి. అండ్ చాలా బాగా అనిపించిందండి పొద్దున. అండ్ ఆయన మంచితనమే ఈ సినిమాకి ఒక శ్రీరామ రక్ష. సో ఇది సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ట్రైలర్స్ చూశాను. అండ్ సనీ, ద మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ కృతి, యూర్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ అండ్ బ్యూటిఫుల్. అండ్ I heard many nice things about you from Che. And he always said very good things. And of course, Che, I wish you all the best. And alage Sudhir, and I really wish you all the best. ఎందుకంటే దానికోసం కాదు ఈ సినిమా ఆడాలి, అండ్ ఇది ఊరికే ప్రతి స్టేజ్ మీద చెప్పడానికి కోసం కాదు. మనం ముందే అనుకున్నాం ఒక సినిమా చేయాలి ఇద్దరం కలిసి అని. అది నిజం కావాలి. అండ్ దోచే అనే సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Hello everyone. Thank you so much. Thank you so much everyone. I'm speechless right now. I don't speak Telugu that much. I do understand. I would really like to thank my mom and dad, my entire family, my director. Where is my director? Who tortured me throughout the film and is still torturing for the background score and everything. And his entire team, Pani, Praveen, Teja. Beautiful to work with everyone once again. And of course, goes without saying, the actors of the film. Richard, special mention, lovely, like the songs are looking lovely. You'll very soon get to see. And last but not the least, I would really like to thank all my musicians, singers, my lyricists, and my technicians who have made this possible. Thank you so much. Thank you, Sunny garu, and wish you all the best. Well, beautiful Kriti ni maatladvalsindiga korutunnanu. Kriti, can we have a word from you, please? Andriki namaskaram. I will not attempt more Telugu after this because last time I fumbled a little.
This film has been an amazing experience. I think the whole vibe and the environment of the set was always so happy and positive. Thanks to the whole team, Sudhir, Chaitanya, the producers, Prasad Garu, Bapi, Richard. Everyone was so supportive and so in a happy zone that we really didn't get to know when we completed the whole film. Sudhir is a fabulous director. He exactly knows what he wants. He exactly knows how many shots and how many takes he'll take. And he has a very strong vision. And he's going to pay me after this. He is trying to look serious with all that beard, but he's not that serious. And Chaitanya is a very spontaneous actor. I think we never really felt on the set that, oh my God, we have to do a scene. And it just went with the flow. He's very chilled out, very easy to work with. And we all had a lot of fun. Richard, he has shot the film so well. He is the one who's made us look so good, all of us. Thank you so much. Of course, Prasad Garu, Bapi, the SVCC, they've really put in everything, all the efforts to make this film look what it does. Sunny, you've done an amazing job with the music. I just feel that each and every song is so different from the other that it's very difficult to choose the favorite one. And it's a very different kind of a music. I think all songs are very apt for the situations. And that's all. I hope that this film entertains you all as much as we got entertained while filming it. Thank you so much. Thank you so much, Kriti. Mari, the director himself. సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మరొక ఆనెస్ట్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సుధీర్ గారు. ముందుగా ఆడియో ఫంక్షన్కి వచ్చిన నాగార్జున గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయనతో ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. సో సార్ వన్స్. నేను ఈ సినిమా చేయడానికి సపోర్ట్ చేసిన నా హోల్ క్రూ, మెయిన్ నా హీరో హీరోయిన్ కృతి సనన్ అండ్ నాగ చైతన్య, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, బాపి అండ్ ద హోల్ టీమ్ అండ్ సన్నీ. Sunny gave me extraordinary music. I never expected this much from him. But నా ఇమాజినేషన్ కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చాడు. ఓకే, టార్చర్ అంటున్నాడు కానీ అదేం లేదండి. నాకు మ్యూజిక్ గురించి అంత పెద్దగా తెలియదు. తను ఇది బాగుంటుంది డెఫినెట్గా వాడుకో అంటే నేను అది ఫిక్స్ అయిపోతా. అండ్ నెక్స్ట్ సెకండ్ జడ్జ్మెంట్ హీరో చేయిస్తాడు. చెయ్యికి వినిపించిన వెంటనే ఇది బాగుంది అంటే ఇంకా అది ఫిక్స్ అయిపోతా. ఓకే, నిజంగానే ఇది బాగుంది అని. సో నేను పెద్ద కష్టపడింది ఏం లేదు ఆడియోకి. అండ్ ఇంకా రిచర్డ్ ఫర్ గివింగ్ మీ సూపర్ విజువల్స్ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద హోల్ క్రూ. అండ్ కృష్ణ చైతన్య లిరిసిస్ట్ రాలేకపోయాడు పాపం ఈరోజు. అండ్ కృష్ణకాంత్, శ్రీమణి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇంకేం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. థ్యాంక్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ ఫైనలీ నాగ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి ఇవాళ దోచే ఆడియో రిలీజ్ అయింది. యాక్చువల్గా 2 weeks బ్యాకే ఒక 4 songs సోషల్ మీడియాలో రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫైనలీ ది ఆడియో ఇస్ అవుట్ టుడే. ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్టర్ నాకు ఇంత వర్స్టైల్ ఆల్బమ్ దొరికింది. సో ఐ షుడ్ థ్యాంక్ ద మ్యాన్ ఆఫ్ ద డే, సనీ హిమ్సెల్ఫ్. సనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యాక్చువల్గా సినిమాలో 4 పాటల మీదే విజువల్స్ తీసాము, కానీ ఆల్బమ్లో ఆల్మోస్ట్ 9 పాటలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినాక మనకు అనిపించింది ఖచ్చితంగా ఇవి ఆల్బమ్లో ఉండాలి, బికాస్ దే ఆర్ సో గుడ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సనీ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆల్బమ్. అండ్ దోచేలో నన్నే కాదండి, తెలుగు సినిమాని కొత్తగా ప్రజెంట్ చేస్తాడు తప్పకుండా సుధీర్. ఆల్రెడీ స్వామి రారాతో ఒక ట్రెండ్ సెట్ చేశాడు, దోచేతో ఇంకో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ సుధీర్ అండ్ రిచర్డ్ యాజ్ అ టీమ్
కెమెరామెన్ అండ్ డైరెక్టర్లా పనిచేయలేదండి. దే వర్క్డ్ యాజ్ అ టీమ్ అండ్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఫ్రమ్ ద బోత్ ఆఫ్ దెమ్. Elevated all the actors in the film a lot. Thank you guys, thanks so much. And lyricists Krishna Kant, Krishna Chaitanya and Srimani, thank you. Last but not the least, of course, my beautiful heroine Kriti. She's tremendously contributed to this film and supported me enormously as a co-star. Thank you so much, Kriti. And of course, producer Prasad Garu and Bapi, thank you very much for bringing this film to me, supporting me and encouraging me to do this. Starting nunchi Bapi cheppadu idi neeku kotta cinema avutadi, it will be a different character, and thank you for believing in me and believing in the film and believing in all of us, Prasad Garu and Bapi. Thank you. సో ఇంతటితో ఈనాటి దోచే ఆడియో రిలీజ్ ని ఇక్కడే ముగిస్తున్నాము. ఇక్కడి నుంచి ఎక్కడికా అది నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ రోజు ఈ ఆడియో రిలీజ్ కి విచ్చేసినటువంటి నాగార్జున గారికి, అలాగే కీరవాణి గారికి, రాజమౌళి గారికి, సుకుమార్ గారికి, అతిథులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంత వండర్ఫుల్ షోని లైవ్ చూపించినటువంటి ఛానల్స్ ఎన్టీవీ, TV9 అండ్ వనిత, వారికి కూడా మా కృతజ్ఞతలు. వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సరర్స్ కళామందిర్, బిగ్ సి, సెల్కాన్, and also our organizers. Wonderfully ee program ni organize chesindi Shreyas Media, South India's one and only movie promotional agency. Once again, thank you one and all. April 24th ki Doche andar mundu vachestondi manasulni docheyadaniki. So let's meet in the theaters, guys. Thank you so much and good night one and all. What is this, Basu? Manake suitavadi romansu.